కార్మికులు చేస్తున్న సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, ప్రొడ్యూసర్స్ యూనియన్ ఛాంబర్ పలు దఫాలు మీటింగ్ ఏర్పాటు చేసినా సమస్య కొలికి రాలేదు. ఈ క్రమంలో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సినీ కార్మికులు తమ సమస్యలను తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, ప్రొడ్యూసర్ యూనియన్ ఛాంబర్ పలు దఫాలు మీటింగ్ ఏర్పాటు చేసినా సమస్య కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సినీ కార్మికులు తమ సమస్యలను తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్. శ్వేత, గుడ్ ఈవినింగ్. కొద్దిసేపటి క్రితమే ఫెడరేషన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసే ప్రయత్నం చేశారు. అయితే మొత్తం మీద సినీ సంబంధించినటువంటి షూటింగ్ల బంద్ అనేది 8వ రోజు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ షూటింగ్లు నిలిచిపోయి ఈ రోజుకి 8 రోజులు. దాదాపుగా ఎన్నో దఫాలుగా ఇటు నిర్మాతల మండలి కావచ్చు, ఇటు ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, సమన్వయ కమిటీ అయినటువంటి కోఆర్డినేషన్ కమిటీ అయినటువంటి డైరెక్టర్లకు సంబంధించినటువంటి యూనియన్ సభ్యులందరూ కూడా ఎన్ని దఫాలుగా చర్చలు జరిపినా కూడా విఫలమైతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఛాంబర్ ఇన్వాల్వ్ అయింది. ఛాంబర్ ఫిలిం ఫెడరేషన్ కౌన్సిల్ సంబంధించినటువంటి పెద్దలు కూడా కూర్చున్నారు. ఇటు ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి పలుమార్లు వాళ్ళంతా కూడా కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూర్చోవడం జరిగింది. ఎటు చూసినా కూడా ఈ కార్మికులు ఏదైతే ఉందో వేతనాలు పెంచాలనే అంశం పైన కూర్చున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా ఈ వేతనాలు 30% పెంచాలి, అదేవిధంగా ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలనే ఈ 2 ప్రధాన అంశాల విషయంలో వాళ్ళు ఖచ్చితంగా వాటిని అమలు పరిచేంత వరకు వాళ్ళు ఎలాంటి షూటింగ్స్ కి హాజరు కామనేది తేల్చి చెప్పేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు జరిగిన చర్చలు ఏవైతున్నాయో పలుమార్లు జరిగినా కూడా విఫలం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కార్మికులు కావచ్చు, మరో ఫిలిం ఫెడరేషన్ సంబంధించినటువంటి వాళ్ళు, ఫిలిం ఛాంబర్ కు సంబంధించినటువంటి పెద్దలు అందరూ కలిసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కొంతమంది నిర్మాతల మండలికి సంబంధించినటువంటి సభ్యులు, కొంతమంది నిర్మాతలు ఏపీ సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ గారిని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చర్చించినటువంటి అంశంలో ప్రధానంగా సినిమా సంబంధించినటువంటి అభివృద్ధి ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగాన్ని డెవలప్మెంట్ చేసేందుకు ఏ అంశాలు దోహదపడతాయనే అంశాల చర్చతో పాటు ఇటు కార్మికుల ఉన్నటువంటి సమస్యలు, ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు ఏంటనేది కొంతమంది ప్రొడ్యూసర్స్ అంతా కూడా కందుల దుర్గేష్ కి వివరించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆయన స్పందిస్తూ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సినీ రంగానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి అన్ని విధాలా కూడా సహకరిస్తాము, అన్ని సంస్థలకు కూడా, అన్ని ప్రొడక్షన్ హౌసెస్ కూడా అన్ని రకాల వెసులుబాటు కలిగిస్తామని ఆయన చెప్పడమే కాకుండా కార్మిక సమస్యలు తొందరగానే సమసిపోతాయనే అంశాలు కూడా ఆయన స్పష్టంగా వివరించడం జరిగింది. అనంతరం ఆయనకు సంబంధించినటువంటి మీటింగ్ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో ఎఫ్డీసీ చైర్మన్ అయినటువంటి దిల్ రాజు సమక్షంలో ఇటు ఫెడరేషన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్, అదేవిధంగా కొంతమంది ముఖ్యంగా ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా వెళ్లడం జరిగింది. ఛాంబర్ సంబంధించినటువంటి దామోదర్ ప్రసాద్ కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయి, గతంలో ఫిలిం ఫెడరేషన్ సంబంధించి ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి, ఆ ప్రతిపాదనలకు ఇటు కార్మికులు ఫాలో అవుతున్నారా లేదా ప్రొడ్యూసర్స్ వాటికి సంబంధించిన విధి విధానాలు కొనసాగిస్తున్నారా, ఇలాంటి అంశాలపైన పూర్తి స్థాయిలో దాదాపుగా 1.5 గంటల పాటు చర్చలు జరిగాయి. అనంతరం కొద్దిసేపటి క్రితం అంటే ఈ బంద్ ఏదైతే పిలుపునిచ్చారో ఫెడరేషన్ యూనియన్ నాయకులైనటువంటి అనిల్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు ఉదయం ఈ రోజు కలవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్లడంతో ఈ రోజు 4 గంటల సమయం నుంచి కూడా ఆయనను వెళ్లి కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలకు ఇప్పటి వరకు కార్మికులు ఏమేమి నష్టపోయారు, కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలి, గతంలో ఏ వేజెస్ ఉన్నాయి, ఇప్పుడు ఏ వేజెస్ లో ఇస్తున్నారు, అయితే పెంపు అవుతే ఏ విధంగా పెంపు అనేది కూడా వాళ్ళ ఒక క్లారిటీ
క్లారిటీగా మంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి చర్చల్లో ప్రధానంగా చూస్తున్నట్టయితే స్టేజ్ వైజ్ గా చూస్తే అటు కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పలు దఫాలుగా అంటే ఈ సంవత్సరం సంబంధించినటువంటి గడువు ఏదైతే ఉందో జూన్ 30వ తారీఖున క్లోజ్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 4-5 దఫాలుగా ఛాంబర్ కు వెళ్లి ఫెడరేషన్ సంబంధించినటువంటి నాయకులు వాళ్ళకి సంబంధించిన వేజెస్ పెంచాలి, వేతనాలు పెంచాలి, ఈ పెంచిన వేతనాలు వెంటనే ఇవ్వాలనే అంశాలు, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను కూడా పలుమార్లు వాళ్ళు ఛాంబర్కి వెళ్లి వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఛాంబర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి ఆగస్టు 1వ తేదీ నుంచి కూడా ఆ రోజు ఆదివారం ఉదయం నుంచి కూడా 30% ఎవరైతే పెంచి ఇస్తారో వాళ్లకు మాత్రమే షూటింగ్ కు వెళ్తామని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న శనివారం రాత్రి జరిగినటువంటి సమావేశంలో ఇటు ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించిన మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని కొన్ని పర్సెంటేజ్ విధానాలు 3 సంవత్సరాలకు ఏ విధంగా ఇస్తామో అనేది 2000 వేతనాలు ఉన్న వాళ్ళకు 2000 వేతనాల నుంచి తక్కువ ఉన్న వాళ్ళకు, అదేవిధంగా 1000 రూపాయలు తీసుకున్నటువంటి వేతనాలు వాటికంటే తక్కువ ఉన్నటువంటి లేబర్స్ కి ఎలాంటి పర్సెంటేజ్ ఇస్తారనేది ఒక వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం మాత్రం పెద్ద ఎత్తున ఉదయంన ఏదైతే ఫెడరేషన్ కార్యాలయం ఉందో హైదరాబాద్ లో అక్కడ అందరూ కూడా ఒక్కసారిగా చేరుకోవడం, అన్ని యూనియన్లకు సంబంధించిన సభ్యులు రావడము, మరోసారి ఫెడరేషన్ సంబంధించినటువంటి యూనియన్ నాయకులతో చర్చలు జరిగాయి. ఈ చర్చల అనంతరం కూడా ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇటు ఫెడరేషన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కి చర్చ కుదరలేదు కాబట్టి రేపు ఎల్లుండి వరకు వాళ్ళు వేచి చూస్తారు. ఆ తర్వాత నేరుగా ఛాంబర్ ని ముట్టడించే అవకాశం కూడా వాళ్ళు నిన్న యథేచ్ఛగా వాళ్ళు ప్రకటన కూడా చేయడం. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు మంత్రులు, ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ శాఖలు మంత్రులు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పుకోవచ్చు. వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు రెండు వైపులాను, అటు ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి, ఛాంబర్ సంబంధించినటువంటి వర్షన్ అయిపోయింది, ఇప్పుడు ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వర్షన్ అయింది. ఈ నేపథ్యంలో మంత్రిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అటు ఎంప్లాయీస్ ని, ఇటు ఏదైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తారా, ఎంప్లాయీస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ లేబర్ కమిషన్ ఇన్వాల్వ్ అయితే లేబర్ కమిషన్ ఇంప్లిమెంట్ అంతా కూడా తెలంగాణ ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది, ఒకవేళ ఫిలిం ఛాంబరే అన్ని నిర్ణయాలకు కారణమైతే ఒకవేళ ఫిలిం ఛాంబర్ కి మంత్రి ఏ రకంగా సూచనలు ఇస్తారు, అటు ఏపీ నుంచి కూడా ఫిల్మాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కానీ, ఇటు తెలంగాణ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఏ విధమైన నిర్ణయాలు ఇస్తారు, వీటిని ఛాంబర్ ఏ విధంగా అమలు చేస్తుంది అనేది వేచి చూడాలి. మరి కొద్దిసేపట్లోనే ఏదైతే ఫెడరేషన్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఛాంబర్ ఏదైతే ఈ 2 సమావేశాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు ప్రకటిస్తారా, మళ్ళీ ఒకవేళ సమావేశాలు ఏర్పాటు చేసి తర్వాత దీన్ని ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి శ్వేత.